నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు బాలరాజు గారు ఉన్నారు. బాలరాజు గారు, మీరు ధర్నా చేయాల్సింది లఘుచర్లలో, కానీ మహబూబాద్లో ఎందుకు ధర్నా చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సమాజంలో అన్యాయం జరుగుతున్నప్పుడు, సమాజంలో ప్రజల పట్ల ఈ ప్రభుత్వం దమనకాండ వహిస్తప్పుడు, ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నప్పుడు ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఒక పౌరునిగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించే బాధ్యత ప్రతి పౌరునికి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీ అలా ఈ సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఈ రాష్ట్రంలో ఏ గిరిజనకి అన్యాయం జరిగినా ఆ ప్రాంతంలో గిరిజనులు ఏకం చేసి ఈ ప్రభుత్వం యొక్క దమననీతిని ఎండగట్టే బాధ్యత బీఆర్ఎస్ పార్టీగా ఉంటుంది. ఎందుకంటే డోర్నకల్ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా గిరిజన కాన్స్టెన్సీలు. ఇవాళ ఈ రాష్ట్రంలో గిరిజనులు ఎందుకు వేశారు ఓటు నీకు? ఈ రాష్ట్రంలో లంబాడీలు ఎందుకు వేశారు ఓట్లు? ఈ రాష్ట్రంలో ఆదివాసులు ఎందుకు వేశారు ఓట్లు? ఆదివాసుల హక్కులు కాపాడతామంటే ఓటేశారు, గిరిజన హక్కుల్ని కాపాడతామంటే నీకు ఓట్లేశారు, లంబాడీల హక్కుల్ని కాపాడతామంటే ఓటేశారు, లంబాడీలకు, గిరిజనులకు, ఆదివాసులకు ఇలా 10% రిజర్వ్ ఇస్తామంటే ఓటేశారు. కానీ మీ ఇవాళ అవి ఇవ్వకుండా గిరిజన భూముల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆ గిరిజనులను మమేకం చేయడంలో, గిరిజనులని ప్రోత్సహిస్తూ వారి కోసం కొట్లాడడంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం అంతా ఉద్యమం తీసుకొస్తుంది. మీరు మహబూబాద్ అంటున్నారు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులందరినీ ఏకం చేసి ఈ రేవంత్ రెడ్డి తీరు ఏదైతే గిరిజనులకు వ్యతిరేకంగా ఉందో, గిరిజనులందరినీ ఏకం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ మహబూబాద్లో పెడతా ఉన్నాం, రేపు ఎల్లుండి ఇంకో ప్రాంతంలో పెడతాం. టోటల్గా ఈ రాష్ట్రంలో గిరిజనులందరినీ ఏకం చేయడం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తాం. అంటే నొప్పి కాళ్ళ దగ్గర ఉంటే మీరు మందేమో చేతి మీద రాస్తున్నారు అంటే ఏం చెప్తారు? అదే బ్రదర్, ఇంజక్షను నొప్పిన కానీ వేయరు. ఖచ్చితంగా ఇంజక్షన్ ఎక్కడ వేయాలని అక్కడ వేస్తాం. రేవంత్ రెడ్డికి ఇంజక్షన్ వేసే సమయం వచ్చింది. రేవంత్ రెడ్డికి ఇంజక్షన్ వేస్తుంది బీఆర్ఎస్ పార్టీగా. ఇవాళ ఎక్కడ పెడతానో పొగ అక్కడనే పెడతాం. ఎక్కడ పొగ పెడితే ఎక్కడ రేవంత్ రెడ్డి కాలుతో మాకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీగా మాకు స్ట్రాటజీస్ తెలుసు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటారు కదా, నువ్వు కూట్లో రాయి తీయాలని, ఏట్లో రాయి తీయాలని కూట్లో రాయి తీసినట్టు నీ సొంత కాన్సెన్స్లోనే గిరిజనులు, నీ సొంత కాన్సెన్స్లోనే మహిళలు, నీ సొంత కాన్సెన్స్లోనే ఆడపడుచులు ఇదేందా తొండలు కట్టే భూమి అంటావు, తొండలు గుడ్డు పెట్టే అని. ఇవాళ సిరులు బంతా ఉన్నాయి, ఈ భూమిలో ఒడ్లు బంతా ఉన్నవి, ఏరుశనగ బంతుంది. ఇవాళ దుద్యాల మండలంలో ఉన్నటువంటి అకింపేట కావచ్చు, పోలపల్లి కావచ్చు, పచ్చిరొట్ట తండ కావచ్చు, అదేవిధంగా రోకలిబండ తండ కావచ్చు, ఈ తండాలలో ఏదైతే లఘుచర్ల కావచ్చు, ఈ 5 గ్రామాల్లో 1375 ఎకరాలు సేకరిస్తూ ఉన్నాం. ఇదంతా మా భూములు, మేము ఆధారపడి బతుకుతూ ఉన్నాం, దీని మీదనే మా జీవనాధారం, మా పిల్లల్ని బతికించడం కూడా దీన్ని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళతో చర్చించకుండా, వాళ్ళతో అభిప్రాయ స్వీకరణ చేయకుండా, వాళ్ళతో మాట్లాడకుండా ఇవాళ ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి తమ్మున్నని కళ్ళు కావరం కండకెక్కి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తమ్ముడైన బ్రదర్ అయినటువంటి తిరుపతి రెడ్డి గారు ఇవాళ గిరిజనులపైన, అమాయక స్త్రీలపైన, ఆడపడుచులపైన అగత్యాలు చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తూ ఇవాళ సిగ్గుపడాల్సింది రేవంత్ రెడ్డి అని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసే ఈ నిరంకుశ విధానాలు ఏదైతే ఉన్నాయో, మీరు చేసే ఈ గిరిజనులపైన దాడులు ఏదైతే ఉన్నాయో, మీరు చేసే ఈ ఆడపడుచులపైన అగత్యాలు ఏదైతే ఉన్నాయో, ఇవాళ 66 మందిని అరెస్ట్ చేసి 37 మందిని సుమారు జైలుకి పంపినారు బ్రదర్. ఇవాళ 12 మంది కాంగ్రెస్ కార్యకర్తలు దాని నుంచి తప్పించారు బ్రదర్. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, రాజ్యాంగం అంటా ఉన్నావు కదా రాహుల్ గాంధీ గారు, రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని నిలబడ్డావు కదా, ఈ రాజ్యాంగం ఇక్కడ లేదా? రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందా? ఇక రాహుల్ గాంధీ కానీ భారతదేశ రాజ్యాంగం అమలు లేదా? ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను నేను.